హర్ హర్ మహాదేవ్. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ప్రతాప్గఢ్కి వెళ్ళిపోవాలి. ప్రతాప్గఢ్ ఏదా మా 21 km ఉందంట. ఎక్కడ చూపిస్తుంది? ఓకే, వేరే రూట్ ఏం లేదా? అటు వెళ్ళంతే. ఓకే, హర్ హర్ మహాదేవ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా ఇప్పుడు ప్రతాప్గఢ్కి. మళ్ళీ ఇటే రావాలి. నేను హైదరాబాద్ వెళ్ళాలంటే మళ్ళీ ఇదే రూట్ నుంచి పోవాలి. అటు నుంచి అటు ఉన్నదో లేదో మళ్ళీ ఇటే చూపిస్తుంది నాకు. ప్రతాప్గఢ్ వాటర్ ఫాల్ అనుకొని ఉండేది కదా, ఇదిగో ప్రజెంట్ అయితే వాటర్ లేవు. రోడ్డు పక్క నుంచి ఇక్కడ చాలా రీల్స్లో వచ్చి చూశాను. ప్రజెంట్ అయితే నో వాటర్. అన్నా కర్ణాటక తెలుగా? ఏడన్నా ఏడ నుంచి వచ్చారన్నా? తిరుపతా? అవునా, నాది హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రాపర్ ఏమొచ్చి వైజాగ్ నాది. బైక్ హైదరాబాద్ నుంచి. క్యాంపింగ్ ఎక్కడ? అలానా? ఓ, గ్యాస్ అవి తీసుకొచ్చారా? ఓకే, కే అంత కర్ణాటక అనుకున్నా. ఓకే, ముంబైకా? ఇది ప్రతాప్గఢ్కి. ప్రతాప్గఢ్ చూసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతాను. అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అవి పారాగ్లైడింగ్ అవన్నీ ఉన్నాయి కదా. ఉంది, కిందనే ఉంది అది. కాయాకింగ్, ఆ తర్వాత ఏవో చాలా ఉన్నాయి అక్కడ. టెంపుల్ అయిపోయింది. టెంపుల్ ఆ తర్వాత రష్ అయితే నార్మలే ఉంది. ఈరోజు సోమవారం కదా, కొంచెం ఎక్కువ ఉంది అంతేనే. అడ్రస్ అని ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా పోస్టర్ పెట్టి ఉన్నారు చూడు, అప్పుడు నేను కూడా అవే చూశాను. @పవన్ తేజ్ అన్న. గ్యాస్ ఇక్కడ ఇల్లు చూడండి, ఇల్లు ఎక్సలెంట్ అసలు. ఆ వ్యూస్, మౌంటైన్ చివార్లో ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఎక్సలెంట్, మంచిగా పైనుంచి వ్యూ ఏం కనిపిస్తుంది కదా వాళ్ళకి. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. వామ్మో, ఇది కానీ ఇరిగి పడింది అనుకో నా మీద, ఇంకంతే. ఇక్కడే నేను ఇంకా కథం, టాటా బాయ్ బాయ్, కథం అయిపోద్ది. సూపర్గా ఉందబ్బా ఈడ. ఈ రోడ్డు ఏడ చూడండి అసలు, ఇక్కడ నుంచి వ్యూ. మెల్లగా ఆరాంగా వెళ్ళాలి, ఈ నేచర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ. ప్రతాప్గఢ్కి వెళ్ళే రూట్ మాత్రం వేరే లెవెల్గా ఉన్నది. ఈ కొండలు చూడండి అసలు, కొండ ఎడ్జ్లోనేమొచ్చి రోడ్డు పక్కన మొత్తం లోయే. అసలు వేరే లెవెల్ అబ్బా, సూపర్ ఉంది. లైట్గా వాటర్ పడుతూ ఉన్నాయి, వాటర్ ఫాల్ ఏమో.
లెవెల్ అల్టిమేట్ అసలు రోడ్ ఇది. మనకి ఇక్కడ వడపావు తప్ప మరి ఇంకేం దొరకట్లేదు. వడపావే ఇంకా. సమోసాకి ఇచ్చినట్టు మిర్చి కూడా ఇచ్చారు ఇక్కడ, కారంగా ఉన్నాయి. వద్దు. ఇది మనమే కలుపుకోవాలా? కలిపేసి ఇవ్వలే. ఇది ఇప్పుడు ఎట్లా అవుద్ది? ఇది మిక్సింగ్ అవుద్దా బర్బర్? వడపావ్ మహారాష్ట్ర మొత్తం వడపావులానే ఉంది. 2 days స్నాక్స్ అయితే వడపావ్ అండ్ కాఫీతో కంప్లీట్ అయిపోయింది. అబ్బా, ఈ హోటల్ కూడా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ఓపెన్ ప్లేస్లోన. అండ్ వ్యూ ఏమొచ్చి అల్టిమేట్, అసలు హిల్స్ వ్యూ ఉంది, పైన కొంచెం హైట్లో ఉంది కాబట్టి వ్యూ ఎక్సలెంట్ ఉంది. స్నాక్స్ అయితే కంప్లీట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రతాప్ ఘాట్కి ఇంకొక 12 km అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రతాప్ ఘాట్కి వెళ్ళిపోవాలి. ట్రెడిషనల్ విలేజ్ అంట 1 km అయితే ఉంది. ప్రతాప్ గఢ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాను. ఇదిగో ఆడ కనిపిస్తుంది కదా, అదే ఆర్చు. ఈ నుంచి లోపలికి పోవాలి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 3 and 4 kilometer అలా చూపిస్తుంది. లోపలికి అయితే వెళ్ళాలి. బా, ఇది కూడా మొత్తం కొండలానే ఉన్నది ఇదంతా. ఈ ఫోర్టు, ఇది ఘాట్ అంటే ప్రతాప్ ఘాట్ అని పేరు ఉందిలే. ఇది ఒక ఫోర్ట్. ఇది అప్పట్లో ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ ఫైటింగ్స్ అవి అయ్యేవి, అదే యుద్ధం. పైకి వెళ్ళి అయితే మొత్తం నేను చూపిస్తాను. ఇది కూడా మొత్తం కొంచెం అంటే లైట్గా ఉంది ఘాట్ రోడ్డు కొంచెం ఖరాబుగా ఉంది. అబ్బా, ప్రతాప్ ఘాట్కి ఎక్కడైతే అది అక్కడ బండి అక్కడ పెట్టేశాను. ఇక్కడ నుంచి లాస్ట్ ఇంకా ఈ నుంచి నడుచుకుంటూ పైకి పోవాలి. ఏదో వర్క్ నడుస్తూ ఉంది. వీళ్ళకి ఏదో క్లాస్ పీకుతూ ఉన్నాడు. ఇదిగో ఇది ప్రతాప్ ఘాట్ ఫోర్ట్. వర్క్ నడుస్తుంది ఇక్కడ మొత్తం అంతా. అప్పుడు పాతవి కదా ఇవి, ఇప్పుడేమో కొత్తగా కడుతున్నారు వీళ్ళు. అబ్బా, ఎక్కేసరికి పూర దమ్మాతుంది. ఛత్రపతి శివాజీ ప్రతాప్ ఘాట్ అంట ఇది. చూడండి ఎట్లా ఉందో మొత్తం. ఈ కొండ పైన ఉడకట్టినాడు రా నాయన దీన్ని. ఈ కొండ మొత్తం బౌండరీ ఉంది అలాగా, ఇటు సైడ్ కూడా. దీనికి రీవర్క్ ఇప్పుడు నడుస్తుంది. ఇగో ఇక్కడ లాస్ట్ వరకు అయితే వచ్చాను. ఏడు నుంచి చూడండి, మన డ్రోన్ ఎగరిద్దాం ఎలా ఉందో. ఎస్, ఈ వాళ్ళు కొంచెం డౌన్లోనేమొచ్చి ఇగో చూడండి బొక్కలు ఉన్నాయి కదా, బొక్కలు ఇక్కడ కూడా ఉంది. ప్రతి 1 మీటర్కి 1 మీటర్కి ఏమొచ్చి ఒక్కొక్క బొక్క ఉంది. ఇవి ఎందుకు? ఇవి అక్కడ నుంచి మొత్తం అన్నీ కనిపిస్తుందిగా. ఎందుకంటే బాహుబలి మూవీ చూసాం కదా, ఇక్కడ నుంచి చూస్తే శత్రువులు మనకు అటు నుంచి కనిపిస్తారు. ఈ కింద నుంచి బాణాలు వేయాలి, లేకపోతే బాంబులు వేయాలి. వేస్తే వాళ్ళకి తగులుతాయి. ఈ కిందకేమొచ్చి ఒంగొని ఉంటాడు మనిషి, బాణాలు తగులుతాయి కదా వాళ్ళకి. యుద్ధం టైంలో ఇవి ఉపయోగపడతాయంట. అందుకే ఈ బొక్కలు పెట్టారు అక్కడ కూడా. అన్ని బొక్కలు పెట్టినా కూడా
బాహుబలి లాంటి తెలివైన పర్సన్లు ఉంటారు కదా, సెట్లు ఉంచేసి మరీ గోడలు దూకేస్తారు. నీ అమ్మ ప్రతాప్గాడు ఛత్రపతి నీకు ఇలా చూడడానికి వచ్చినాను. నేనే మొత్తం అలసిపోన్నా, దమ్ము వస్తుంది మొత్తం. గాయస్ ఇదిగో ఈడేమొచ్చి ఈ కొండ ఉంది కదా, ఇది పైన టాప్ ఇదేని, దీనిపైన ఏమొచ్చి ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. కోట మాత్రం ఎక్సలెంట్గా ఉంది. టోటల్ రౌండ్ అయితే తిరగలేకపోయినా ఫుల్ దమ్ వస్తుంది. దీని చరిత్ర అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగాను, అండ్ నేను కూడా ఇక్కడ కొన్ని రాసి పెట్టున్నారు కదా, అవన్నీ చూశాను. ప్రతాప్ఘాట్ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అయితే ఉంది. మహాబలేశ్వర్ నుంచి 28 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ కోట సీ లెవెల్ నుంచి 1080 మీటర్ల హైట్లో అయితే ఈ కోట అయితే కట్టారు దీన్ని. ఈ కోటలోనే ఒక యుద్ధం కూడా జరిగింది. అది ప్రతాప్ఘాట్ చరిత్ర. అది ఎట్లా అంటే, ఈ ప్రతాప్ఘాట్ ఏమొచ్చి 1656 సంవత్సరంలో అయితే దీన్ని అయితే కట్టారు. దాని తర్వాత 1659 సంవత్సరంలో ఇక్కడేమొచ్చి చాలా పెద్ద యుద్ధం కూడా జరిగిందంట. అది శివాజీ మహారాజుకుని అఫ్జల్ ఖాన్కి. అఫ్జల్ ఖాన్ని అయితే శివాజీ మహారాజు ఓడించేశాడు. ఈ ప్రతాప్ఘాట్ మాత్రము ఎక్సలెంట్గా అయితే మాత్రము కట్టారు. సూపర్గా ఉంది. కింద కోట లోపల భూగర్భం లోపల నుంచి ఏమో నదులైతే ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా కొన్ని వనరులు అన్ని షిఫ్టింగ్ చేసుకోవడానికి వీళ్ళైతే మంచిగా అయితే ఎక్సలెంట్గా కట్టుకున్నారు ఈడ. ఇప్పుడు ఇదేమొచ్చి ప్రతాప్ఘాట్ ఎట్లా అంటే ఒక పర్యాటక టూరిస్ట్ ప్లేస్ లెక్క, హిస్టారికల్ ప్లేస్ కదా, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క అయితే అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కోటకు వచ్చే రూట్ మీరు చూశారు కదా ఆల్రెడీ. నేను మహాబలేశ్వరం నుంచి వచ్చాను కదా, వచ్చేటప్పుడు ఎలా ఉంది రూట్, అల్టిమేట్ అసలు వేరే లెవెల్. ఇక్కడ యుద్ధం అయింది కదా శివాజీ మహారాజుకుని అండ్ అఫ్జల్ ఖాన్కి. ఆ యుద్ధం పేరేమొచ్చి ద బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్ఘాట్ అంట. అందుకే ఈ కోట పేరు ప్రతాప్ఘాట్ కదా, అందుకే ద బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్ఘాట్ అని పెట్టారు. బా, ఐ వాస్ టోటల్లీ డిహైడ్రేటెడ్. దోలు తీరిపోయింది. ఇక్కడ ఏదో కూర్చుందాం. ప్రతాప్ఘాట్ అయితే కంప్లీట్ చేసేసాను. కిందకైతే వెళ్ళిపోతున్నా. దీనికి మొత్తం పై వరకు ఎక్కుతూనే ఉండాలి, ఇంకా దోలు తీరిపోయింది. మొత్తం చలి పెడుతుంది కదా, ఇక్కడేమో చెమటలు పట్టింది. ఓకేలే, 2 days నుంచి బాగా చలి అంత ఉందని. ఇప్పుడైతే మాత్రం చెమటలు బాగా పట్టాయి. ఇప్పుడు మనము క్యాంపింగ్ వేయడానికి ప్లేస్ వెతుక్కోవాలి. ఎక్కడైనా అలౌ చేస్తారా లేదా, ఎందుకంటే ఊర్లో ఉన్నాయి కదా, అలౌ చేయొచ్చేమో మేబీ. ఎక్కడో దగ్గర వేసేస్తాను క్యాంపు. మళ్ళీ హోటల్ అంతే నా వల్ల కాదు మరి. ఇంకా చాలామంది వస్తాను రా, వీళ్ళందరూ స్కూల్ పిల్లలు. చాలా ఇదై ఉంది అంతే. పిక్నిక్లు అప్పుడు చిన్నప్పుడు అనేవాళ్ళం కదా, పిక్నిక్ తీసుకెళ్ళేవాళ్ళు. మొత్తం స్కూల్ పిల్లలే. 100 पैराग्लाइडिंग 4000 ज़्यादा है ना. और रिवर राफ्टिंग कहाँ है? पानी किधर है? अभी पानी नहीं है, मानसून में शायद. वो आप जो बोला वो वाला टेंटिंग कैंपिंग आपका है. हाँ, वो ATV बाइक राइडिंग. ATV बाइक राइड इधर ही है. इधर से आगे वाला ग्राउंड है, हाँ, ग्राउंड के उधर ATV राइड. ओहो, वो कितना है? तो 200 पर हेड है. 2 laps मिलेगा. हाँ, 2 rounds. ఓకే థ్యాంక్ యూ. పారాగ్లైడింగ్ ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది, అంటే 15 minutes అంట. జస్ట్ 15 minutesకి ఏమొచ్చి 3500. 5 minutesకి ఏమొచ్చి ఎంత అన్నాడు? 1200. 1500. అయ్యా, చాలా చిక్కుల్లో ఇరికిపోయినారా బాబు ఇప్పుడు.